దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. మీకందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని భద్రపరిచి కాపాడి మనల్ని ఆయన గడిచిన సంవత్సరం అంతా నడిపించిన విధానం బట్టి మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక నూతన నిర్ణయాలతో మన యొక్క జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. ఎందుకనగా గడిచిన సంవత్సరం అంతా దేవునికి మనం విరోధముగా ఎన్నో కార్యక్రమాలు చేసినాయో మేము చేసే ఉంటాం. తప్పకుండా మనం దేవునికి విరోధమైన కార్యక్రమాన్ని చేసి ఉంటున్నాం. దానన్నింటినీ సరిదిద్దుకొని మనము నూతన సంవత్సరంలో ఒక నూతన జీవితంతో మనము ముందుకెళ్ళాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. హెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఇలాగా సెలవిస్తున్నది. హెచ్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. నేటి యొక్క నూతన సంవత్సరం కొరకైన ఈ యొక్క వాగ్దానం, దేవుడిస్తున్న వాగ్దానము, వారిలో నుండి ఆ రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నేను నూతన ఆత్మను పుట్టింతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవుడా, మా అత్యంత కనికరం గల మహా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మా జీవితంలో మాకు ఒక నూతన సంవత్సరం దయాకిరీటంగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా, గడిచిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని భద్రపరిచి ఉంటున్నారు, కాపాడి ఉంటున్నారు. నాయనా, గడిచిన సంవత్సరం మీకు ఏదైనా ఆయాసకరమైన జీవితం మాలో ఉన్నట్టయితే వాటన్నిటిని మేము సరిదిద్దుకొని మార్చుకొని నా ప్రభా ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన ఆత్మతో నా ప్రభా ఏక మనసుతో మీ యొక్క సన్నిధిలో మేము నా తండ్రి సమయాన్ని గడుపుటకును మిమ్మల్ని ఆరాధించుటకు మాకు నా తండ్రి ఒక నూతన జీవితాన్ని మాకు దయచేయండి నా ప్రభా. మా యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టే సహాయం చేయనా ప్రభా. ఎన్నో పొరపాట్లు, ఎన్నో నా తండ్రి అనకూడని మాటలు, నా తండ్రి చేయకూడని పనులు మేము చేసి ఉంటున్నాము నా తండ్రి. దయతో వాటన్నింటిని మన్నించండి నా ప్రభా. మాలో ఉన్న కఠినమైన హృదయాన్ని, రాతి గుండెను తీసివేసిన ప్రభా ఒక జాలి గల హృదయాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడున్న యేసు క్రీస్తు నామమును బట్టి పాపినై బతిమాలి వేడుకొంచిన పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మన శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి, రాతి గుండె అనగా రాతి గుండె మన శరీరంలో అది పనిచేస్తుందా? రాతి గుండె మన శరీరంలో అమరుతుంది? అసలు రాతి గుండె అంటే ఏమంటే మన స్వభావము, మన యొక్క అంతరంగ స్వభావము కొంతమందికి రాతి గుండెల వలె ఉంటుందండి. దయ, కరుణ, కటాక్షము, ప్రేమ, కనికరము ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు, మరి అనకూడని మాట్లాడేస్తుంటారు. ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాటిని కూడా వారు చూడనట్టుగా వెళ్ళిపోతారు. చూడండి, ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్లో, అక్కడ రోడ్డు పైన యాక్సిడెంట్లో పడి ఇబ్బందుల్లో ఉంటే వారిని చూచి వారికి పరామర్శించకుండా వారికి సెల్ ఫోన్లో, ఈరోజు చాలా మంది సెల్ ఫోన్లో ఆ యొక్క దృశ్యాలను చిత్రీకరిస్తూ తమ స్నేహితులతో వారు దాన్ని షేర్ చేసుకుంటూ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారండి. వారికి సహాయం చేసి, ఇప్పుడు యేసయ్య మనకు మంచి సమరయుని యొక్క వృత్తాంతంలో ఒక సమరయుడు, ఒక ఇశ్రాయేలీయుడు, యూదుడు ఆ యొక్క యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణం వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో అతడు దొంగల యొక్క దాడికి గురయ్యి సమస్తమును పోగొట్టుకొని అతన్ని చాలా దెబ్బలు కొట్టి వారు అక్కడ పడవేసి వెళ్ళినప్పుడు మొదటగా అక్కడ ఒక యాజకుడు వచ్చాడు. చూచి చూడనట్టుగా ఒక హృదయాన్ని కఠినపరుచుకొని దారి ప్రక్కన వెళ్ళిపోయినాడు. మరలా ఒక లేవీయుడు వచ్చినాడు. అతడు కూడా అతన్ని చూచి చూడనట్టుగా, ఏమి పట్టించుకున్నట్టుగా, అతనికి ఏ సహాయం చేయకుండా అతడు కూడా ప్రక్కగా వెళ్ళిపోయినాడు. వీరిద్దరు కూడా, యాజకుడన్నా లేవీయుడన్నా, దేవునికి దగ్గరగా వాళ్ళు ఉండేవారు. లేవి అనే మాటకు దేవుని హత్తుకొని వాడని అర్థం. యాజకుడనగా ఇక పరిశుద్ధాలయంలో వాళ్ళు యాజకత్వం జరిపిస్తూ ప్రజలందరి ప్రార్థనలు దేవునికి తెలియజేసేవారు.
అలా దేవునికి దగ్గరగా నివసించే వారు కూడా ఆ యొక్క పడిపోయిన ఆ యొక్క వ్యక్తి పైన కరుణ, జాలి, కటాక్షం చూపించకుండా, అతన్ని పరామర్శించకుండా, అతనికి ఎటువంటి సహాయం చేయకుండా వారు ప్రక్క నుండి వెళ్ళిపోయినారండి. వీరినే రాతి గుండె గలవారు అంటారు. మరి అదే సమయంలో ఒక మంచి సమరయుడు అక్కడికి అటువైపుగా వచ్చి, ఆ సమరయుడు ఆ యొక్క యూదుని పైన, ఆ యొక్క పడిపోయిన వ్యక్తి పైన జాలిపడి, కనికరపడి, అతని గాయములను కట్టి, తన దగ్గర ఉన్న ఆహారాన్ని అందించి, నూనెతో అతని గాయాలు కట్టి, తన గాడిద పైన ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వాని ఇంటికి అతని తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించి, ఆ పూటకుళ్ళ వానికి డబ్బు ఇచ్చి, ఇంకా ఏమైనా నీవు ఖర్చు చేసినలా రేపు నేను వచ్చి మరలా నీకు ఇత్తునని అతనికి సహాయం చేసి, అతని పైన జాలి చూపించి, కనికరపడి అతనికి సహాయం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, క్రీస్తుకు కలిగిన మనస్సు ఎవరికి ఉన్నది? దేవునికి దగ్గరగా నివసించిన ఈ యొక్క దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్న ఈ యొక్క యాజకునికి ఉందా, లేవీయుడికి ఉందా? మరి ఈ యాజకుడికి, లేవీయుడికి సమరయుని చూస్తే వారికి చిన్న చూపు. కానీ ఆ సమరయుడు చూపిన ఆ యొక్క హృదయాన్ని, జాలిని, ప్రేమను, కనికరాన్ని, కటాక్షాన్ని ప్రభువు మన నుంచి కోరుకుంటున్నాడు. అదే ప్రభు మనము కూడా మన యొక్క జీవితాల్లో ఒకవేళ ఇటువంటి కఠినమైన మనసు మనం కూడా కలిగి ఉంటే, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని చూచి మనం ఎగతాళి చేయకుండా, వారిని మనం చూచి చూడనట్టుగా వెళ్ళిపోకుండా ఉండకుండా వారికి సహాయం చేయడమే క్రీస్తు యేసు కలిగిన మనస్సు. అందుకే అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. కాబట్టి మన యొక్క ఇది వరకు ఒకవేళ మనం 2025వ సంవత్సరంలో ఇలాంటి స్వభావాలతో ఉన్నామేమో, మనల్ని మనము మార్చుకొని ఒక నూతన జీవితంలో మనము ఆ యొక్క జాలి, ప్రేమ, కరుణ, కటాక్షం గల జీవితంలో మనము ప్రవేశిద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఇదే మాటలు మనకు మళ్ళా కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు పదే రాయించడానికి కారణం ఏమంటే, మన జీవితాన్ని మనము మార్చుకోవాలి, నూతన పరుచుకోవాలి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎవరికంటే ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎవరి జీవితాల్లో అయితే యేసయ్య ఉంటాడో వారు తమ జీవితాన్ని మార్చుకొని ఒక నూతన ఆత్మను పొందుకొని ప్రజలందరికీ ఒక ఉపయోగకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు మనకు సహాయం చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొనిన వారుగాను మిమ్మల్ని నేను చేసేదను. మరలా అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మీలో ఉన్న ఆ యొక్క రాతి గుండె స్వభావాన్ని, కఠినమైన హృదయాన్ని మీరు మార్చుకోండి. యేసయ్య ఎప్పుడైతే ఎవరి హృదయాల్లో అయితే యేసయ్య ఉంటాడో వారి యొక్క ఆ యొక్క రాతి గుండె యొక్క స్వభావాన్ని వారు మార్చుకుంటారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వాక్యం అనే యొక్క ఖడ్గంతో, వాక్యం అనే యొక్క ఆ సుత్తి అంటారండి అది. చూడండి, మీకు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటాడు అక్కడ. అనగా ఈ బండబారిన యొక్క రాతి గుండెను వాటిని బద్దలు చేయాలంటే, ఆ కఠినాన్ని తీసివేయాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మాత్రమే వాటిని మనము మార్చుకోగలం. ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించాలి. చదవడం కాదు, ధ్యానించాలి. చదవడం అంటే పై చదువుకుంటూ వెళ్ళిపోతారు, అది కాదు. ధ్యానించడం అంటే తరచి ఈ వాక్యం ఎందుకు ఇలా రాయబడి ఉన్నది, ఇందులో ఉన్న అంతరార్థమా ఏమి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నాతో మాట్లాడుతున్నాడు అనేసి మనము వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించినట్టయితే మనకు అనేక విషయాలు మనకు బోధపడతాయండి. మన యొక్క ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టేయడానికి వాక్యం మాత్రమే మనకు
మనకు దారి చూపిస్తాడు. ఎందుకనగా నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉంటుందనే మాట కూడా మనం వాక్యంలో చూస్తున్నాం. వాక్యం ఎవరైతే శ్రద్ధగా ధ్యానిస్తారో వారి యొక్క జీవితాలు కూడా అలాగే పూర్తిగా మార్పు చెంది ఆ యొక్క గొంగళి పొరుగు జీవితాన్ని మార్చుకుని ఒక సీతాకోక చిలుక వంటి సుందరమైన స్వభావంతో, సుందరమైన లక్షణాలతో మనం జీవించడానికి వాక్యం మనకు సహాయం చేస్తారు. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు కూడా మనం చదివినట్లయితే మనం ఏమి మార్చుకోవాలి, మన స్వభావాన్ని ఏమి మార్చుకోవాలి, మనం ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి విషయాన్ని వేటిని మనం విడిచిపెట్టేయాలి, మరలా మనం వేటిని మనం నేర్చుకోవాలి, వేటిని మన హృదయంలో వేటిని మన హృదయం స్థానం ఇస్తామో మన జీవితం నలుగురికి ఎలా ఉపయోగపడుతుందో మనం వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చూసినట్టయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చూడండి, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం మీరు ధరించుకొనవలెను. దేవుడు నరులను సృజించినప్పుడు, ఆదాము హవ్వను సృజించినప్పుడు దేవుడు తన మనస్సును వారికి ఇచ్చి తన పోలిక చొప్పున తన రూపమున మనుషులు సృజించినప్పుడు వారు కూడా ఒక కల్మషం లేని జీవితమును, ఒక కఠినం లేని జీవితమును, ఒక మోసం లేని జీవితమును వారు జీవిస్తూ ఆ యొక్క ఏదెను వనంలో వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండేవారు. ఎప్పుడైతే ఆ ఏదెను వనంలో ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది వారి జీవితంలో ప్రవేశించిందో, ఆ అపవాది చేయకూడని పనిని ఎప్పుడైతే వారు చేశారో, వారు దేవుడు చేయకూడని పనిని అపవాది క్రియ ద్వారా వారు చేసేశారో, అప్పటికే పాపము వారి జీవితంలో ఎంటర్ అయింది. పాపం అనగా అదేంటి? మోసపూరితమైన జీవితం, మోసం, అన్యాయం, అక్రమం, మరి దేవుని ఆజ్ఞను మీరడం, నరహత్య, దొంగతనము, వ్యభిచారము, జారత్వము, కామాతురత, ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే ఆ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలన్నీ కూడా దేవునికి విరోధమైనవే. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఆ యొక్క ఏదెను వనంలోనే ప్రవేశించి ఉంటున్నది. దేవుడు మనుషులు తయారు చేసినందుకు ఆయన ఎంతగానో నొచ్చుకున్నాడంట, ఎంతగానో బాధపడ్డాడంట. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలను చూసినట్టయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయం మందు నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. దేవుడు మనుష్యులను సృజించినందుకు వారు చెడిపోయిన రీతిని చూచి దేవుడు ఎంతో సంతాపం నొందినట. వారి యొక్క నరుల యొక్క చెడుతనం చాలా గొప్పదని, వారి హృదయంలోని తలంపులు ఊహంతయు, చూడండి, మనుషుల యొక్క ఊహలు ఎలా ఉంటుందంటే చాలా చాలా చెడ్డగా, చాలా మందికి చాలా చెడ్డ ఊహలు ఉంటాయి. దేవుని బిడ్డలకైతే మంచి తలంపులు, మంచి ఊహలు ఉంటాయి. కానీ చాలా మంది మనుషులకి వారి ఊహల్లో చెడుతనము, వారి ఊహల్లో పాపము, వారి యొక్క తలంపుల్లో దోషములు, ఇవే మనకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసి దేవుడు ఎంతగానో ఆయన నొచ్చుకొని సంతాపపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇదే యొక్క ప్రాచీన జీవితాన్ని నేడు కూడా ఉన్నటువంటి మనుషులు కూడా కొనసాగిస్తున్నారు. ఆ కాలంలో ఆయన నోవహు కుటుంబం తప్ప మిగతా వారందరూ దేవునికి విరోధంగా కనబడినప్పుడు దేవుడు నోవహు కుటుంబాన్ని మాత్రం ఆ జల ప్రళయం నుండి ఒక గొప్ప ఓడను సిద్ధం చేయించి అందులో ఆ యొక్క నోవహు, అతని భార్య, కొడుకులు, కోడలతో వారిని మరలా సమస్త జీవరాశుల్లోని 2 జతలు వాటన్నిటినీ దేవుడు సంరక్షించి మిగతా సృష్టి అంతటిని, భూమిపై నుండి ఊపిరి గల ప్రతి ఒక్క ప్రాణిని దేవుడు తుడిచివేసినాడు. అయినా
ఆ యొక్క జలప్రళయం నుంచి తప్పించుకున్న నోవహు జీవితం ఏదైనా మారిందా అంటే మరలా నోవహు కూడా దేవునికి విరోధమైన కార్యమే చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మీకు ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ యొక్క 20వ వచనంలో జల ప్రళయం తర్వాత నోవహు ఒక ద్రాక్ష తోటను వేసినాడు. ఆయన వ్యవసాయంగా ఒక ద్రాక్ష తోటను వేసి ఆ ద్రాక్ష పండ్ల రసాన్ని అధికంగా సేవించి మత్తుగా పడి ఉన్నాడు. ఎలాగా? వస్త్రహీనుడుగా పడిపోయి ఉన్నాడు. చూడండి, దేవుడు అటువంటి అసహ్యమైన కార్యాలన్నింటినీ అసహించుకొని భూమిపై ఉన్నటువంటి మనుషులందరినీ ప్రతి ప్రాణిని తుడిచివేసినా కానీ మిగిలి ఉన్న ఈ నోవహు కూడా అదే పొరపాటు మళ్ళా చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అనగా మనుషుల యొక్క జీవితము, మనుషుల యొక్క ఊహలు, మనుషుల యొక్క తలంపులు స్వాభావికంగానే అవి చెడిపోయి ఉంటున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనేసి ప్రభువు మాట్లాడుతున్నాడు. మరలా కూడా నోవహు కూడా అక్కడ తప్పిపోయినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. వీటినే మనము మార్చుకోవాలి. వీటినే ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం కూడా మార్చుకోవాలి. మనం కూడా దేవునికి విరోధంగా ఏదైనా కార్యాలు చేస్తున్నామేమో వాటిని మార్చుకోవాలి. వేటిని మార్చుకోవాలి? మన యొక్క ప్రాచీన స్వభావం అనగా ఏమి, మన తలంపుల్లో ఏమున్నాయి, మన స్వభావంలో ఏమున్నాయి, మన క్రియల్లో ఏమున్నాయి అని చూసినప్పుడు మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చూసినట్టయితే అక్కడ ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు, ఎన్నో తప్పిదాలు అక్కడ మనం చేస్తున్న తప్పిదాలు కనబడతాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం చూసినట్టయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయండి. చంపేయాలి. ధనాపేక్షను చంపేయండి, విగ్రహారాధన చంపేయండి, జారత్వమును చంపేయండి, అపవిత్రతను చంపేయండి, కామాతురతను, దురాశను విడిచిపెట్టండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇప్పుడైతే మీరును కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి యందు బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇంకా మనం చూసినట్టే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నాం. ఎప్పుడైతే యేసు క్రీస్తులోనికి రాకముందు, మారు మనసు పొందకముందు, బాప్తిస్మం పొందకముందు, యేసయ్య యొక్క రక్త మాంసములతో మనము కడగబడక ముందు ఈ లక్షణాలన్నీ కామాతురత, ధనాపేక్ష, విగ్రహారాధన, మరి జారత్వము, నోటి నందు బూతులు, పోకిరి శాస్త్రాలు, మరి దొంగతనములు, హత్యలు, వ్యభిచారములు, ఇవన్నీ కూడా మనము ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు లోనవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలండి. మన జీవితంలో కూడా మనం ఎదుగు బొదుగు లేకపోవడానికి కూడా ఈ యొక్క కారణాలే, మన యొక్క సొంత తప్పిదాలే, మన యొక్క సొంత శరీరాలతో మనం తప్పులు చేస్తున్నాం. కంటితో తప్పు చేస్తున్నాం, నోటితో తప్పు చేస్తున్నాం, అనకూడని మాటలు, బూతులు, పోకిరీ చేష్టలు, మరి చెడ్డ చూపులు, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రం చేసేస్తున్నాయి. వీటన్నిటిని విడిచిపెట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వీటి స్థానంలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ తెలియజేసినట్టు ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, దయాళుత్వము, విశ్వాసము మరియు మంచితనము, ఇటువంటి ఫలాలతో, ఆత్మీయ ఫలాలతో ఫలించాలనేసి ప్రభువు మనల్ని కోరుకుంటుంటే, దేవునిలోకి వచ్చి ఉన్న మనం, మారు మనసు పొంది ఉన్న మనం, బాప్తిస్మం పొంది ఉన్న మనం, దేవుని యొక్క రక్తంతో కడగబడి ఉన్న మనం మరలా అదే చూపులు, అదే మాటలు, అదే క్రియలు, అదే దురాశలు, అవే పాత ప్రాచీన స్వభావంతోనే ఉంటే ఎలా మన జీవితంలో ఒక నూతనమైన క్రియ దేవుడు చేయగలడండి? ఈ నోటికి హద్దే లేకుండా పోతుంది. భయంకరమైన ఈ నాలుకతో చేయరాని మాటలు, చేయకూడని పనులు, అనరాని మాటలు చేస్తున్నామే. ఈ ఒక్క నాలుగు చాలండి మనిషిని. మన నోరే మన శత్రువు అంటారు. మన నాలుకే మనకు శత్రువు అండి. శత్రువు, నాలుగు శత్రువు. నాలుకను కంట్రోల్ చేయని వాడు తన శరీరం అంతా కూడా కంట్రోల్ చేసుకోలేడు. ఈ కళ్ళు దేవుడు పెట్టిన దీపాలు.
దేహానికి దీపం ఏదంటే మన కళ్ళు. ఈ కళ్ళు బాగుంటే మన యొక్క తలంపులు బాగుంటాయి. మన తలంపులు బాగుంటే ఈ నోటి వెంబడ వచ్చే మాటలు బాగుంటాయి. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్టయితే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరపడినను ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టెను. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక ప్రధాన శత్రువు. ఈ నాలుకకు ఎముక లేదంటారండి. ఎముక లేని నాలుక ఎట్టంటే ఎట్ట తిరుగుతాదంటారు కొంతమంది. చాలా విపరీతమైన మాటలు, మరి సరసోక్తులు, డంబకు చెప్పే మాటలు, లేనివి ఉన్నట్టుగా చెప్పే మాటలు, అబద్ధములాడే నాలుక, ఇవన్నీ కూడా మనుష్యుని అపవిత్రం చేసేస్తుందండి. చూడండి, మీకు సామెతల గ్రంథం 15వ అధ్యాయము దేవుని బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం 15 మొదటి వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎవరితోనైనా ఒక మృదువైన మాట, మన మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు మృదువుగా ఉండాలనేసి మనము కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. రెండిటికి ప్రధాన అవయవం ఏదంటే నాలుకే. ఈ నాలుక ద్వారానే మనము మాట్లాడుతూ ఉంటాం. మృదువుగా మాట్లాడుతున్నామా, కఠినంగా మాట్లాడుతున్నామా, మరి ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నామా, ఇవన్నీ కూడా మనకు తెలిసే కూడా చేస్తుంటాం. ఒక మనుషుడు ఈ మాట వలన బాధపడతాడని తెలిసి కూడా ఆ అగ్ని బాణముల వంటి మాటలతో ఎదుటి వాని యొక్క హృదయాన్ని మనం నొప్పిస్తూనే ఉంటాం. కత్తిపోటు వంటి మాటలు అంటారు. కత్తిపోటు వంటి మాటలు అనగా ఆ మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తిలో శూలాల్లాగా పాపము కత్తులతో పొడిచినట్టు వారిని ఆ పదునైన మాటలతో ఇతరులని నొప్పిస్తూ ఉంటాం. యేసయ్యకు ఇలాంటిది అసహ్యమైన జీవితం అండి. వీటిని యొక్క ప్రాచీన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరంలో మనం విడిచిపెట్టి ఒక నూతన ఆత్మతో నూతన జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. అలాంటి జీవితాన్ని యేసయ్య మన నుంచి కోరుకుంటున్నాడు. మరి ఏమి మన యొక్క జీవితాల్లో మనం వేటిని సరిదిద్దుకోవాలి, వేటిని మనం అనుసరించాలి, నూతన జీవితం ఎలా ప్రారంభించాలన్నప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చదివినట్టయితే కొన్ని అత్యద్భుతమైన మాటలు పౌలు గారు రాస్తున్నారండి. చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకరినొకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మేము క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకుని ఒకరిని ఒకడు క్షమించుకునే ఒక స్వభావం కలిగి ఉండాలి. ఒకరిని మనం సహించుకునే స్వభావం ఉండాలి. చూడండి, మనము పరలోక ప్రార్థనలో కూడా, ప్రభువా మా అపరాధములు మీరు క్షమించిన ప్రకారము, మా అపరాధులు మీరు క్షమించినైనా మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించినైనా మాకు క్షమాపణ గుణాన్ని నేర్పునైనా ఈ యొక్క నూతన స్వభావాన్ని మాలో ప్రవేశపెట్టినైనా నీవు సహాయం చేసినట్టయితే మేము ఆ స్వభావాన్ని నేర్చుకుంటాం. వాక్యం చదవడం ద్వారా ఈ యొక్క క్షమాపణ స్వభావాన్ని మనము నేర్చుకుంటాం. చూడండి, బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారనే మాట గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతుంది. అనగా బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ మనం క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఒకరిని మనం ప్రేమించుకోవడం, ఒకరిని మనం సహించడం, ఒకరిని మనం క్షమించుకోవడం, దయాగుణము, దయాలుత్వము, వినయము, సాత్వికము, మంచితనము, జాలిగల హృదయము, వీటన్నిటికంటే పైగా ప్రేమను మనం ధరించుకోవాలి. ఎవరైతే క్రీస్తును ధరించుకొని ఉంటారో వారు ప్రేమను ధరించుకున్న వాటిగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అంతేగాని మనము కేవలం బాప్తిస్మం మాత్రం పొందుకొని ఆ ప్రాచీన స్వభావం వదిలిపెట్టకుండా అదే 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 ప్రాచీన స్వభావంతో మనం కొనసాగినట్టయితే మనము తుదకు నరకానికే వెళ్ళబోతున్నాం. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా
ప్రేమ అనేక పాపములను కప్పును, అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండి. ఎవరైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో వారు ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపములను కూడా క్షమించగలిగే హృదయం వారు కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులు తప్పులు ఏదైనా చేసినా కానీ వారితో వారు సమాధాన పడడానికి వారు వాళ్ళ ప్రేమని వాటిని ధరించుకున్నప్పుడు ఆ ప్రేమ వారికి సహాయం చేస్తారు. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4-7 వచనాలను చూసినట్టయితే ప్రేమకు కలిగిన అత్యద్భుతమైన లక్షణాలు మనకు కనబడతాయండి. ఎందుకు దేవుడు ప్రేమను ధరించుకున్నామన్నాడంటే ప్రేమ యొక్క లక్షణాలను చూసినట్టయితే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును విచారించుకొనదు, త్వరగా మరి మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. చూడండి, ప్రేమ అన్ని తాలుకుంటుందంట, అన్ని భరిస్తుందంట, అన్ని సహిస్తుందంట, అన్ని క్షమిస్తుందంట, అన్ని తాలుకుంటుందంట. ప్రతి ఒక్కటిని ప్రేమతో. అందుకే ప్రేమ కలిగిన మనసు ఉన్నట్టయితే ఎదుటి వ్యక్తి పైన ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు అతని పైన మనకు ద్వేషం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, మత్సరం ఉండదు. ఇలాంటివన్నీ ఆ స్థానంలో మనకు క్షమాపణ, మరి ఓర్చేతనము, ఇవన్నీ కూడా అలవడతాయి. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలనేసి ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇటువంటి లక్షణాలతో మనం ముందుకు వెళ్దాం. ఎందుకనగా పాత జీవితాన్ని, పాత పట్ట వస్త్రంతోనే మనం అక్కడనే విడిచిపెట్టేసి ఒక క్రొత్త జీవితాన్ని, పౌలు అంటున్నాడు కదా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఇదిగో నేను ఒకటి చేయించున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. మనం వేగిరపడుచున్నారనే మాట అనగా వెనక జరిగిపోయింది, గత జీవితం జరిగిపోయింది. గత జీవితాన్ని బట్టి మనం ప్రభు పాద సన్నిధిలో మనం క్షమాపణ కోరుకున్నప్పుడు మనకు అత్యంత కనికర ప్రేమ కలిగిన మన దేవుడు, మన క్రీస్తు తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఒక నూతన జీవితాన్ని, నూతన ఆత్మను అందించబోతున్నాడు. వాటిని మనం పునికి పుచ్చుకొని మనము ప్రేమ కలిగిన జీవితాన్ని, మరి జాలి గల జీవితాన్ని, దయాలత్వము, ప్రేమ ఒకటి ఉంటే ఇవన్నీ కూడా మనకు అలవడతాయి. తద్వారా దేవుని యొక్క కృపను మనము పొందుకోవచ్చు. అటువంటి జీవితం మనం యొక్క నూతన యొక్క సంవత్సరంలో మనం ప్రారంభిద్దాం. పాత జీవితాన్ని ఇక్కడితో మనం సమాధి చేసేద్దాం. ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. అటువంటి జీవితం జీవించడానికి మన ప్రభువు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని నా యొక్క సందేశం ముగించుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా, నైనా తండ్రి యేసయ్యా, ఇంతవరకు నీ యొక్క జాలిగల మాటలు, దయగల మాటలు వినడానికి మా యొక్క ప్రియులందరికీ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ వాక్యంలో మేము నేర్చుకునే రీతిగా మా యొక్క ప్రాచీన స్వభావంనైనా తండ్రి, రాతి గుండెను ప్రాచీన స్వభావం విడిచిపెట్టినైనా తండ్రి, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన ఆత్మను మాకు ఇవ్వండి నా తండ్రి యేసయ్యా. మాలో ఉన్న కపటాన్ని, మా ద్వేషాన్ని, ఇలా తండ్రి దుర్మార్గాన్ని అన్నిటిని మీరు తీసివేసిన ప్రభా తండ్రి, మీరు మాలో నివసించి మిమ్మును పోలి మేము తండ్రి నడుచుకోవడం మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి పాపని బ్రతిమాలి వెళ్ళిపోచిన పరమ తండ్రి, ఆమె. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడగలిగితే ఈ యొక్క వాక్యమును మీరు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అనేక మంది కూడా ఈ యొక్క దేవుని మాటలు తెలియజేయడానికి మీ వంతు సహకారం అందించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.